ఒక ఇంటర్నేషనల్ విషయాన్ని చూద్దాం. ఇటీవల కాలంలో సైనిక వ్యయంలో భారత్కు 5వ స్థానం అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. సైనిక రంగాన్ని బలోపేతం చేయడం కోసం ప్రపంచం లోపల ఎక్కువగా ఖర్చు పెడుతున్నటువంటిది, ఎక్కువ బడ్జెట్ను కేటాయిస్తున్నటువంటి దేశాల యొక్క జాబితాను సిప్రి అనేటువంటి ఒక సంస్థ రిలీజ్ చేస్తుంది. సో ఇది స్వీడన్ కేంద్రంగా పనిచేసేటువంటి దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీన్ని సిప్రి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ప్రతి సంవత్సరము శక్తివంతమైనటువంటి సైనిక దేశం ఏది, ఎక్కువగా ఆయుధాలను ఎగుమతి దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలు ఏవి, దీని మీద సర్వేలు నిర్వహిస్తుంటుంది. ఈసారి 2025 గాను ర్యాంకులు విడుదల చేయబడ్డాయి. ఆ ర్యాంకులో భాగంగా మొదటి స్థానంలో అత్యధికంగా బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి దేశంగా అమెరికా నిలిచింది 954 బిలియన్ డాలర్లతో. రెండవ స్థానంలో చైనా ఉంది 336 బిలియన్ డాలర్లతో. రష్యా మూడో స్థానంలో 190 మిలియన్ డాలర్లతో. జర్మనీ 4వ స్థానంలో ఉంది 114. భారతదేశము 5వ స్థానంలో ఉంది 92.10 అనేటువంటి. ఇక్కడ మనం గనక చేస్తున్నటువంటి దాంట్లో ఇక్కడ చూడాలి, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా రక్షణ వ్యయం కోసం 190 బిలియన్ డాలర్లను కేటాయించింది. దానితో ఇది రష్యా అనేటువంటిది ఏ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. మనం ఇంకొక దాన్ని గనుక చూస్తే వీటితో ఇక్కడ ఒకటి చూడాలి, పాకిస్తాన్ తన సైనిక వ్యయాన్ని 11% పెంచి 11.9 బిలియన్ డాలర్లకు చేర్చడం ద్వారా 40 దేశాల జాబితాలో పాక్ 31వ స్థానం నిలిచిపోయిందంట. ఇక్కడ చూస్తే 31వ స్థానంలో, అంటే పాక్ తో పోలిస్తే భారత్ యొక్క సైనిక వ్యయం ఎన్ని రేట్లు ఎక్కువ అంటే 9 రేట్లు ఎక్కువగా మనం కేటాయిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గనక చూస్తే మొత్తం ఉక్రెయిన్ దేశాన్ని, ఇప్పుడు రష్యాతో తలపడుతున్నటువంటి ఉక్రెయిన్ దేశాన్ని కూడా ఇక్కడ చూడాలి. ఉక్రెయిన్ ఏకంగా తన జీడిపిలో 40% రక్షణ రంగం కోసమే ఖర్చు చేస్తుంది. అదే విధంగా మనం గనక చూస్తే అధిక దిగుమతి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలలో ఫస్ట్ ప్లేస్ ఇక్కడ మీరు చూడాల్సింది ఉక్రెయిన్. ఉక్రెయిన్ అనేటువంటిది ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. మన ఇండియా అనేటువంటిది 2వ స్థానంలో ఉంది. 2వ పొజిషన్ లో మనం ఉన్న ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నటువంటి దాంట్లో మన ఇండియా ఉంది. మనకు ఆయుధాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాన్ని ఏది మరి భారత్కు అని అంటే మీరు గమనించాల్సింది ఏది అని అంటే రష్యా. రష్యా అనేటువంటిది భారత్కి ఎక్కువగా ఆయుధాలను అందజేస్తున్నటువంటి దేశం. థ్యాంక్ యూ.